వర్షంలో తడుస్తూ మున్సిపల్ కార్మికులు పనులు నిర్వహిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కనీసం రెయిన్ కోట్లు కూడా అందించడం లేదని, చెత్త ఎత్తే సమయంలో చేతి గ్లౌజులు కూడా అధికారులు ఇవ్వడంలో విఫలమయ్యారని మణుగూరు చెందిన సామాజిక కార్యకర్త, ప్రముఖ లాయర్ కర్నె రవి మండిపడ్డారు. ఆయన ఆదివారం మణుగూరులో కార్మికులు చేస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. 2005లో మణుగూరు మున్సిపాలిటీ ఏర్పడిన కానించి ఈ రోజు వరకు కూడా మణుగూరు మున్సిపాలిటీకి కోట్లలో నిధులు వస్తున్నాయని మున్సిపాలిటీ అధికారులు లెక్కలలో చూపిస్తున్నారు. కానీ ఈ మున్సిపల్ ఆఫీసులో పనిచేసేటువంటి కార్మికులకు మాత్రం కనీసం కూడా ఈ వర్షంలో ఇంత వర్షం వస్తున్నా కానీ ఎవరికి కూడా రెయిన్ కోట్లు కూడా లేవు. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఈ వర్షాకాలంలో జబ్బులు, రోగాలు, వ్యర్థ పదార్థాలు ఎత్తడం వల్ల ఈ చేతులకు వచ్చే రకరకాలమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ రోగాలకు సంబంధించినటువంటి గ్లౌజులు కానీ, కొబ్బరి నూనె కానీ ఇలాంటి ఏమీ లేకుండా వీళ్ళని ఈ వర్షంలో తడుపుతున్నారు. అయ్యా కమిషనర్ గారు, మీ కారుకు డ్రైవర్ లేకుండానే లక్షల బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. మీ సొంత అవసరాల కోసం ఆఫీసులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వాడుకొని ఏమన్నా అంటే సందాలు వేసుకొని బిల్డింగ్ కట్టుకుని స్లాబ్లు వేసుకుంటాను, సందాలు వేసుకొని ఇది చేస్తాను అనే తప్ప ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఏర్పడ్డ కానీ ఇలాంటి కమిషనరు, ఈ కమిషనర్ కన్నా యమన ధర్మరాజు వాహనం గొప్పది. దానికైనా కొంచెం చలనం ఉంటుంది. కానీ ఈ కమిషనర్కి అయితే పేరుకు మాత్రమే కమిషనరు. డబ్బులు ఇస్తే తప్ప సంతకాలు చేయడు కాంట్రాక్టర్లకు. అసలు ఒక సమస్య వచ్చింది, ఒక ఫుట్పాత్ ఉంది, ఫుట్పాత్ ఆక్రమించిందని, లేదా సైడ్ డ్రైనేజీలు వర్షాలు వచ్చి నిండిపోతున్నాయి, సైడ్ డ్రైనేజ్ తీయమని చెప్పిన కనీసం వినిపించుకునే స్థాయిలో లేడు. ఇలాంటి కమిషనర్ కన్నా యమధర్మరాజు వాహనం అయితే చాలా మంచిగా ఉండదు, దానికన్నా క్వశ్చన్లో ఉండేది. ఇప్పటికైనా ఆలోచించి అయ్యా ఎమ్మెల్యే గారు మీరైనా స్పందించి వాళ్ళకు ఇప్పించే మార్గం చూడండి.